అటువంటి వినాయక దేవి సుభగా సుమతి సంబరే జయ అవరే నమః శంకరాయ జయ శంకరాయ నమః శివాయ శివధరాయ జయ రాజా దేవో పుత్ర దిక్పాగే జఠరస్థానే కుబేరాయ నమః దేయం జనమో దేహో మే యం ఘోషా నోజిధామే సాప్తృదే రక్షణ పాయంతత్త స్వస్తయే సంబరే జయ అవరే నమః శంకరాయ జయ శంకరాయ నమః శివాయ శివధరాయ జయ భక్తికేష్ట అస్మాకముత్తు దేవా అవరే నమః శంకరాయ జయ శంకరాయ నమః శివాయ శివధరాయ జయ ऊर्ध्वदिक्पागे मूर्धनिस्थाने आकाशाय नमः ओम स्वाहा ओम यं नमः संभवे नमः शंकराय नमः शंकराय नमः शिवाय शिवधराय जय भगवान शरणागेशनी यच्चा नशर्व संप्रधा संभवे नमः शंकराय नमः शंकराय नमः शिवाय शिवधराय जय भगवते रुद्राय यद्रांगो अधोदिक्पागे पादयोस्थाने पृथक्के नमः ओम स्वाहा ओम महिमाग्ने प्रेममयं दे ओम मां वाक्यदर्शनमहनो रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम सरस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम निर्वाणो जपजेता रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम मूर्धनिस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम यीं ततो सवेदा रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम ललाटस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम ओम सवेदा रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम नेत्रयोस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम ओम मंगारीरजमंभारी रौद्रेणानिकेन बाहिमाग्ने रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम जानुस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम अम्मजो शेखराद्रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम जगहस्थाने श्री रुद्राय नमः ओम स्वाहा ओम महाजर्जमदियो रौद्रेणानिकेन बाहिमाग्ने प्रेममयं दे ओम भगवते रुद्राय ओम पादयोस्थाने श्री रुद्राय नमः అందరూ కూడా నమస్కారం చేసుకుని ఇక్కడ ఆచార్య స్వామి చెప్పేది మీరు కూడా చెప్పండి. నమస్కారం చెప్పండి. సర్వ భూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస దూత శాకిని ఢాకిని హాకిని సర్పసు ఆపద తస్కర ఉపద్రవాది ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహకుటుంబం యోగం ఊర్జం పుష్చుందద్యాపస్వా బ్రహ్మా సమాత్మనా మధ్యేదే తస్మై సమనోద ప్రత్యశృణోదో దరోదో హమైనామి పదో తన్వాయేన సత్తవోలకం సంభ్రమో పరోక్ష ప్రియాయ వహితే తస్మై తదరోద ప్రత్యశృణోదో దరోదో హమైనామి తదాగ్రే భూతస్య జాతపదరేక ఆసీత్ సాధా పృథివీంజాపదేనాస్మై దేవాయ హవిషా దేవాయ ప్రాణతో నిపిషతో మహిత్వై కైత్రా జాతకతో భోవాయేసే అస్య తస్మై దేవాయ హవిషా స్వామి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అందుకే ఇస్తారు హారతి. సహజంగా వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఏక బాలిందని చెప్పాలనుకోడు. వెంటనే అక్కడ జ్ఞానేంద్రియంలో భగవంతుడు, అందులో మొట్టమొదటి గుణమే బలం. ఆయన బలంగా లేకపోతే మన ఏం చూస్తాడు చెప్పండి. అందుకే విష్ణువారు బలమాహు, బలానికి ఆ పరమాత్మ బలం చుట్టూ ఏకల్లాగా ఐశ్వర్యం ఉన్నవాడి చుట్టూ సమాజం తిరుగుతుంది. వాడి ఇచ్చిన పోయినా అట్లా ఇక్కడ నిజమైన ఐశ్వర్యవంతుడు స్వామి. బలం, ఐశ్వర్యం, జ్ఞానం
జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, వీర్యము తేజస్సు ఇలాంటివి షడ్గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మని ఆపాద పుస్తకము దర్శనం చేసుకోండి. ప్రథమం పురస్తాత్ సేవదస్వరుచో వేలామః అయా కుమార్ శ్రేష్ఠ సదస్యో నమస్కృత్య వివాహ. 33 కోట్ల మంది దేవతలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సహస్రనామం. మనకున్న పేర్లు ఈ ప్రపంచంలో ఏ దేవుడికైనా ఉన్నాయా? ఎవరికి లేవు. అందుకనే దేవుడని ఒప్పుకున్నది దేవాలయ ధర్మాలయ చర్చలే అని ఒప్పుకున్నట్టే కదా, సరెండర్ అయిపోయారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం దివ్యంగా భవ్యంగా ఆ యొక్క దివ్య భోజనం చేస్తూ నమశివాయ అంటే నైవేద్యం అయిపోతుంది స్వామి. ఏం లేదండి ఆదివారం కదండి వేరే వేరే ఉంటాయండి అనుకుంటారేమో. అవి కూడా ప్రీతితో పెడితే తిన్నాడు శివుడు. ఒక ఆటవీకుడు శ్రీకాళహస్తిలో తిలమని మారం చేశాడు. లేదండి నేను వాళ్ళలాంటి వాళ్ళే, నేను కూడా ఇవాళ చెప్పారు కదా పలానా మురళి గారు రేపటి నుంచి మేము కూడా అదే పెడతాం అనకండి. వాడు ఆటవీకుడు, వాడు పెడితే తిన్నాడు అంటే వాడి యొక్క భక్తి మీరు అర్థం చేసుకోండి. ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెడతాడు. తిన్న తర్వాత కళ్ళెమ్మటి రక్తం కారటం మొదలెట్టింది. వెంటనే కుడి కంటికి వైద్యం చేశాడు. అది ఈ ఆకు ఆ ఆకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత అయినా సరే కారుతూనే ఉంది. అప్పుడు వాడు ఏం చేశాడు, తన కుడి కన్ను తీసి ఈశ్వరుడు కుడి కన్నుకు పెట్టాడు. మీరెవరన్నా చేయగలరా? అది ఎవరు చేయలేము. కానీ రెండవ కన్ను మళ్ళీ మొదలు పెట్టాడు ఈయన గారు. జగన్నాటక సూత్రధారయ్యి లీలామానుష దేవుడాయి. అప్పుడు వాడేం చేశాడు, ఆ కన్ను ఎక్కడుందో గుర్తుంచుకోవాలి కదా, ఉన్న ఒక్క కన్ను పీకేస్తే కాలుతో దాన్ని అలా పెట్టి అదివి పెట్టి ఇది ప్లేస్ అనేది తెలుసుకునేదని చేసి ఆ రెండవ కన్ను కూడా తీసి పెట్టాడు. వాడిని ఏమంటారు, భక్త కర్ణప్ప. సదామదయే నమో నమః భజవజారకం జరజ ప్రవృందానాం పదయే నమో నమః శ్రీజనయ గరిజనాయ గురుజానాం పదయే నమో నమః. అంటే గూగుల్ పే ఫోన్ పే చేస్తున్నారు, చూపించండి నిరూపించండి అంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. మీ బ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా వెళుతున్నాయి. అట్లాగే ఇక్కడ కూడా మనం సమర్పించే ద్రవ్యం పరమాత్మని చేరుకుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతునికి భక్తునికి అనుసంధానకర్త ఈ యొక్క అగ్నిదేవుడు. ఆ యజ్ఞము ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ యజ్ఞ కైంకర్యం ప్రారంభమవుతున్నది. పరమాత్మని మనం చక్కగా శ్రద్ధగా సేవించుకోవడానికి పంచకుండాన్వితంగా ఈరోజు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది. 5 కుండాలు. ఒకటి రసతత్వం భూమి. భూమి అనుగ్రహించింది. ఇక్కడ ఉన్నాం మనం. భూ ప్రకంపనాలు జరిగితే ఆగుతున్నాయా? అందుకని ఆకాశం రెండవది. అది ఎలా అనుగ్రహిస్తుంది? పైన ఎన్నో విమానాలు వెళుతున్నాయి. ఈ మధ్య సైన్స్ కాలేజీ మీద పడుతున్నాయి పోయి. అట్లా కాకుండా కాపాడుతుంది అంతరిక్షం నుంచి. అలాగే నుంచి నీటి నుంచి. నీరు అవసరమే తాగటానికి, తాగునీరు సాగునీరు. ముంచే నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి వరదలు వచ్చినాయి విజయవాడ. పాపం వాళ్ళు ప్రభుత్వం ఎక్కంగానే తొలి సాహసం ఆ వరదలు ముంచెత్తిని బుడ మీద పొంగిపోయి నీళ్లు తాగటానికి ఇచ్చినావిడే ముంచేట్లు కూడా ముంచేస్తుంది. వికృతి నిలయత్తా ఉండవు. అలాంటిది లేకుండా కాపాడాలి. అందుకని పాంచ్య భౌతికమైనటువంటి త్రివిధ ఉత్పాతం అంటాడు. 3 రకాల ఉత్పాతాలు ఉంటాయి. ఆ 3 రకాల ఉత్పాతాల నుంచి కాపాడే తల్లి జగజ్జనని. ఆ తల్లిని ప్రార్థన చేసుకుంటూ అందరూ కూడా దోషులు చూపించండి యజ్ఞ పురుషుడికి. ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదాత్రే శీర్షే సప్తహస్తాసోస్య నమస్కారం చేసుకోండి. మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ఆత్మానుగమాసీనం ఏవం వ్యాయే దుదాసనం శంఖచక్రగదాపానిం తప్తజాం భూరద ప్రభం ఏ సహిదేవే பல்லாண்ட பனைவார் பொங்கவழங்க
పాంచజన్యము పల్లాండే వృషదైలాదిపైవదైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాదిపైవదైవదన్నః భగవాన్ వెంకటమేవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీనివాస పరమధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవదన్నః శ్రీనివాస పరమాగరేణః భద్రాబ్జే భాగ్యలక్ష్మీ ధనలక్ష్మీ దోర్దండే వేదలక్ష్మీ భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీం వర్చశ్చమాయుష్యమారోగ్యం వేదాత్ స్వభావానం మహీయతే ధాన్యం ధనం పశుం బహువక్రలాభగం శతమో వత్సరం దీర్ఘమాయుః ప్రాచే దిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్తి సంజేతి దక్షిణావహంతి దక్షిణ దిగ్భాగే యమో దేవతా యమప్రసాదాత్ ఆజిష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాంతి సంజయతే తం ప్రతీక్ష్య వహంతి ప్రతీక్ష్య దిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రదేశేంది సంజయతే తముత్తరాం వహంతి ఉత్తర దిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేన ఉత్తరాంది సంజయతే సర్వదిగ్భాగే బ్రహ్మో దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయ